బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే ఫేక్ రిలేషన్. చాలా మంది మనతోని ఫ్రెండ్షిప్ చేయాలన్నా, మనతోని రిలేషన్ లో ఉండాలన్నా, ఏదైనా చేయాలంటే ముందు మన దగ్గర మనీ ఉన్నాయా లేదా అని ఒక థాట్ ఉంటుందేమో తెలీదు, కానీ మన దగ్గర మనీ ఆశించి ఉంటున్నారో తెలీదు. బట్ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నంతగా మనుషులకి ఇవ్వడం లేదు ఈ జనరేషన్లో. మరి మనీ ఉంటేనే వాల్యూ ఎందుకు ఇస్తున్నారు? మనీ లేకపోతే ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? వాడు ఫ్రెండ్షిప్ చేసేది మనం అనుకున్న మనీతోనా మనతోనా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫేక్ రిలేషన్ అంటే మనిషికి మనీ ఉన్నంత వరకే వాల్యూ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టూ మెంబర్స్ని తీసుకుందాం. అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక 2 మెంబర్స్, ఆ 2 మెంబర్స్లో ఒక మెంబర్కి మనీ ఉంటాయి, ఇంకొక మెంబర్ దగ్గర మనీ లేవు. ఆ మనీ లేని వ్యక్తి వచ్చి మనీ ఉన్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలా చేసినప్పుడు అతను తినకి మనీలో తన దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి ఈవెన్ తను ఏం అడిగినా సరే ప్రతి ఒక్కటి సాయం చేస్తూ ఉంటాడు. తన దగ్గర ఒకరోజు చేతులు మనీ ఉన్న అతని దగ్గర ఒకరోజు మనీ లేవనుకుందాం. మనీ లేవని అప్పుడే మనీ లేని ఆ వ్యక్తి వచ్చి సాయం అడిగాడు. తనేమంటాడు? మనీ ఉన్న వ్యక్తి, నా దగ్గర ఈరోజు మనీ లేవు, నేను అడ్జస్ట్ చేయలేను, సారీ అని అంటాడు. అప్పుడు ఇతను వదిలేసి వెళ్ళిపోతాడు. నాకు హెల్ప్ చేయలేకపోయావు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఎందుకు ఆడుకోలేదు అని. కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చేసిన హెల్పింగ్ మొత్తం మర్చిపోయి ఈ ఒక్కసారి నా దగ్గర మనీలో నేను అడ్జస్ట్ చేయలేను అనగానే వెళ్ళిపోయాడు. అప్పుడు తను మనీకి వాల్యూ ఇచ్చినట్ట, మనిషికి వాల్యూ ఇచ్చినట్ట? అక్కడ మనీకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మనీకే వాల్యూ ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మనీకి వాల్యూ ఇస్తున్నాడు, మనిషికి కాదు. మనీ కోసం మనిషి దగ్గర నటిస్తున్నాడు ఫేక్ రిలేషన్. తను ఫేక్గా ఉన్నా సరే నాది జెన్యూన్, నేను ట్రూ అని తన దగ్గర నటించి చాలా గొప్పగా అసలు ఎక్కడ అనుమానం రాకుండా నటిస్తున్నాడు అని. ఎవరైనా అంతే కదా, ఒక మనిషితో అవసరం ఉందంటే ఆ అవసరం తీరే వరకు చాలా మంచిగా నటిస్తారు. ఆ అవసరం తీరిపోయినాక అసలు తను ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు ఉంటున్నారు ఈ రోజుల్లో మనుషులు. అసలు అవసరం ఉంటే వాడుకొని, అవసరం లేకపోతే వదిలేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఊసరవెల్లి కలర్స్ మారుస్తుందని అందరికీ తెలుసు, కానీ కలర్స్ ఎందుకు మారుస్తుంది? ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే మారుస్తుంది. కానీ మన మనుషులు అవసరానికి ఒకసారి అవసరం వచ్చినప్పుడల్లా రంగులు మారుస్తూనే ఉంటారు. ఎలా కావాలంటే అలాగా, ఏ విధంగా అయితే ఆ విధంగా మనిషిని అటు కన్విన్స్ చేసేస్తారు, అబద్ధాలతో చెప్పేస్తారు. కానీ ఈ రోజుల్లో జనరేషన్ అబద్ధాలనే ఎక్కువ నమ్ముతుంది, నిజాలను నమ్మడం లేదు. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువైపోయాయి, నిజాలు తక్కువైపోయాయి. కాబట్టి నిజానికి ఎవ్వరు ప్రయారిటీ ఇవ్వట్లేదు, అబద్ధాలకే ఇస్తున్నారు. ఒక అబద్ధం చెప్పగానే వెంటనే నమ్మేస్తారు. అదే ఒక నిజం చెప్పి చూడు, అస్సలు నమ్మరు. అలాగా ఊసరవెల్లి టైపు. ఊసరవెల్లి అనేది ఆపదలో కలర్స్ మారిస్తే మన మనుషులు మాత్రం అవసరానికి ఒకసారి కలర్స్ మారుస్తూ ఉన్నారు. కాబట్టి లైక్ ఇప్పుడు సొంత అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు, కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసి చేస్తారు. ఏమైనా మాట్లాడుకున్నా కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ఆడుకుంటారు, కలిసి కాలేజ్కి స్కూల్స్కి అట్లా వెళ్తూ ఉంటారు. కానీ వన్స్ వాళ్ళకు ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్ వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరికి వైఫ్ వస్తుంది, తర్వాత పిల్లలు వస్తారు. అలా ఇద్దరు ఇంకా పేరెంట్స్ సంపాదించింది ఎంతో కొంత ఆస్తి అయితే ఉంటుంది. ఈవెన్ 1 ఎకర్ పొలమైనా ఉంటుంది, అసలు లేకుండా అయితే ఉండదు. ఆ 1 ఎకర్ పొలం, ఫర్ సపోజ్ ఆ 1 ఎకర్ పొలం పంచాలి అని అప్పుడు దాకా ఇద్దరు కలిసి ఉన్న అన్నదమ్ముళ్ళు ఈవెన్ ఆస్తుల దగ్గరికి, ఫ్యామిలీస్ వచ్చాక ఫ్యామిలీల దగ్గర విడిపోతారు. ఎందుకు? వాళ్ళు ఫ్యామిలీస్ వచ్చాక నా వైఫ్, నా కిడ్స్ అంటే నా భార్య, నా పిల్లలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు కలిసి చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రపంచం మర్చిపోయారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనే సంగతి మర్చిపోయి ఇప్పుడు నువ్వు నేను వేరు, నా ఫ్యామిలీ ఇది, నా ఫ్యామిలీ ఇది అని పోట్లాడుతున్నారు. ఎందుకు అలా? వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి అంత కలిసిమెలిసి పెరిగారు కదా. మరి ఎదిగి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు వచ్చాక అన్నదమ్ములు ఎందుకు విడిపోతున్నారు? ఆస్తులా? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగింది ట్రూ లవ్ కాదా? అది ఫేకా? వాళ్ళిద్దరున్న మధ్య రిలేషన్ ఫేకా? కాదు, అది ట్రూ. అసలు రిలేషన్ ఇక్కడే మొదలైంది. ఇక్కడ అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నా మనసులో చిన్నప్పటి నుంచి కలిసి తోడబుట్టిన వాళ్ళు కాబట్టి, కలిసి పెరిగి అంత చేశారు కాబట్టి మనసులో చిన్న నా అని ఒకటి ఉంటుంది. కానీ
బయటకు అది చూపించరు, ఇది ఫేక్. కొన్ని రిలేషన్స్ ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏజ్కి వచ్చారు, ఇంకా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. కాలేజ్లో ఒకరు పరిచయం అయ్యారు అనుకున్నాం, కాలేజ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యారు, మాట్లాడుకున్నారు. అనుకోకుండా వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది, లవ్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఏంటి, వాళ్ళ ఇద్దరు అసలు ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు. కానీ వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు, మాట్లాడుకుంటున్నారు, ఫ్రెండ్స్ అయ్యారు, ఆ తర్వాత లవ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ అది జెన్యూన్ లవ్ అని తెలుసుకోవడం ఎలా అంటే ఖచ్చితంగా అక్కడ ఒక సిచ్యువేషన్ ఎదురవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ ఏదో ఒక చిన్న అవసరం వచ్చి తను హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసే సమయంలో అసలు నువ్వెవరు నాకు తెలియదంటే అది నిజంగా అక్కడ నటించిన ప్రేమ ఫేక్. అసలు క్యారెక్టర్ నువ్వెవరో నాకు తెలియదు కదా అంటే అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అనవచ్చు కావచ్చు, నువ్వెవరో నాకు తెలియదు అన్నారు కదా, అక్కడ అది నిజం అన్నట్టు. ఇంతవరకు జర్నీ చేసింది ఫేక్ అన్నట్టు. కాబట్టి ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా లైక్ స్కూల్లో ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మీతో జెన్యూన్గా ఉంటేనే చూడండి, జెన్యూన్గా లేకపోతే చూడదు. అది జెన్యూనా కాదా అని మీరు ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ అని తెలుసుకోవడానికి చిన్ని చిన్ని సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే సిచ్యువేషన్స్ వస్తాయి, అలా రాకుండా అయితే ఏముండవు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సిచ్యువేషన్ వస్తుంది, అది ఫేకా లవ్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీ దగ్గర మనీ ఉన్నా సరే ఎవరైనా వచ్చి ఈవెన్ మీరు ట్రూ ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ బాగా నమ్మిన వాళ్ళే ఉంటారు, వాళ్ళకి మనీ అడ్జస్ట్ చేయాలి. ప్రతిసారి అడిగినప్పుడల్లా అడ్జస్ట్ చేస్తున్నావు, ఒక్కసారి మనీ ఉన్నా సరే సారీరా నేను అడ్జస్ట్ చేయలేను అని చెప్పి చూడండి, మీతో ఉంటాడా లేదా విడిపోతాడా తెలుస్తుంది. అక్కడ మీకు వాల్యూ ఇస్తున్నాడా లేకపోతే మీ మనీకి వాల్యూ ఇస్తున్నాడా అనేది తెలిసిపోతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఒకవేళ మీరు లవ్ చేస్తున్నా మిమ్మల్ని లవ్ చేస్తున్నా వాళ్ళు ట్రూగా ఉండేలాగా చూసుకోండి. ఈవెన్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే వాళ్ళు లవ్ చేసైనా సరే ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునే వాళ్ళు గ్రేట్. అలా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో మనీ కోసం, లేదంటే ఏదన్నా అవసరం ఉంది అంతే తప్ప వేరే దేనికోసం లవ్ చేయట్లేదు. నిజంగా ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఉంటే చాలా గ్రేట్. కాబట్టి ఎక్కువ మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ట్రూ అంటే మనుషులకి వాల్యూ ఇవ్వండి. ఊసర వాళ్ళి ఆపదలోనే కలర్స్ మారిస్తే మనుషులు మాత్రం అవసరానికి ఒక కారణం, అవసరానికి ఒక రీజన్ ఎత్తుకుంటున్నారు. అలా ఎప్పుడూ చేయకుండా నిజంగా మనీకి వాల్యూ ఇవ్వకుండా మనిషికి వాల్యూ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు రేపు చనిపోయి వెళ్ళేటప్పుడు మీరు నలుగురికి మంచి చేసింది, మంచి అంటే సాయం చేయకపోయినా పర్లేదు, నలుగురితో కూర్చొని ప్రేమగా మాట్లాడితే చాలు, అది మీరు చనిపోయినాక కూడా చెప్పుకుంటారు. కానీ మీరు మనీకి వాల్యూ ఇస్తే మీరు చనిపోయినాక అసలు ఎవరికి గుర్తుండరు కూడా. మీరు అదే మంచి పని చేస్తే మీరు పోయినాక ఇంకా ఆ పలానోడు చనిపోయారు, వాడు ఇంత మంచిగా ఉంటాడు, ఇలా చేస్తారు అలా చేస్తారని ప్రతి ఒక్కరు ఇంకా ఇతనిపై నలుగురికి, ఇంకొకరిపై నలుగురికి, ఆ నలుగురిపై ఇంకో నలుగురికి చెప్పే విధంగా ఉండాలి. కానీ చీ వాడేంది, చీ ఇదేంది అని అనుకునేలా ఉండదు. ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే తోబుట్టులైనా సరే జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్ళిళ్ళు అయిపోయి భార్య పిల్లలు రాగానే నా ఫ్యామిలీ అని విడిపోవద్దు. ఎందుకంటే అప్పుడు దాకా మీరు చాలా కలిసి పెరిగారు, ఎన్నో మాట్లాడుకున్నారు, ఎన్నో చేసుకున్నారు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ అంటే ఎన్నో షేర్ చేసుకుంటారు, ఎన్నో ఉంటారు. అలానే మనీ ఫ్రెండ్ ఇవ్వలేదని అలా చూడొద్దు, అక్కడ జెన్యూన్ కాదు, అది ఫేక్. కాబట్టి ప్రతి ఒక్కరు మనీకి కాకుండా మనిషికి వాల్యూ ఇవ్వండి. ఫేక్ రిలేషన్స్ని బంద్ చేయండి ఇక్కడి నుంచైనా. ఇప్పటికే దాదాపు మన స్టేట్లో చూసుకుంటే ఫేక్ రిలేషన్స్ ఎక్కువైపోయాయి, చాలా అంటే చాలా. ఎందుకో గమనించండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే గమనించండి, చాలా మంది ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఫేక్ లవర్స్. అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే గమనించండి. ఈవెన్ మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఒక వ్యక్తిని నేను ఫర్ సపోజ్ నన్ను నేను పరీక్షించుకోవచ్చు. ఎలా? నేను ఒక పర్సన్ ఇష్టపడుతున్నాను అనుకో, ఆ పర్సన్ నేను నిజంగా లవ్ చేస్తున్నానా, ఏదైనా అవసరం ఉండి ఇలాగా వాడుకుంటున్నానా,
లేకపోతే ఏంటి ఎలా అనేది నన్ను నేను పరిశీలించుకోవచ్చు. అది నిజంగా నాకు ఏమి ఆశించకుండా నిజంగా ఆ వ్యక్తికి ప్రేమ చూపితే అంతకన్నా ట్రూ ఏముండదు. ఈవెన్ మీరు కూడా అలా చెక్ చేసుకోండి. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీగా. కాబట్టి ఆ వ్యక్తి నాకు నిజంగా ఇష్టమా లేదంటే టైం పాసా, అట్రాక్షనా, ఎలా ఏంటి అనేది తెలుసుకోండి. అది నిజంగా టైం పాస్ అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నిజంగా జెన్యున్గా ట్రూ చచ్చేదాకా నీతో ఉంటాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం చేసినా, ఈవెన్ కలిసి ఉందాం, కలిసి చేసుకుందాం, కలిసే ఏదైనా పోరాడదాం అని ఉండేలా చూసుకోండి. సో ఒక్కటే చెప్తాను, ఫేక్ రిలేషన్స్ని బంద్ చేయండి. ట్రూ రిలేషన్ని అంటే లైక్ ఏమంటారు, ట్రూ రిలేషన్ ఎవ్రీ టైం ఎనీ సెకండ్ ఉండేలాగా చూసుకోండి. సో చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా TFCC లైవ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.